అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్ వాళ్ళ 25th మార్చ్ వెన్స్డే. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నికే 2.3% ప్లస్, హాంకాంగ్ ఆల్మోస్ట్ 1% ప్లస్, షాంఘై 1% పైగా లాభాలతో ఉంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా మనకి బలహీనత. డౌజోన్స్ 0.2%, S&P 500 0.4%, నాస్డాక్ 0.9% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్ $4,600 దగ్గర ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అయితే అయింది. సిల్వర్ కూడా మనకు $65-66 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 8% దాకా రీబౌండ్ అయితే సిల్వర్లో కూడా చూస్తున్నాం. ఆయిల్ $100 దిగువన యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఆయిల్ డ్రాప్స్ మోర్ దెన్ 5% as ట్రంప్ సిగ్నల్స్ ఇరాన్ టాక్స్ డిస్పైట్ టెహరాన్ డినైల్. టెహరాన్ మాత్రం అంటే ఇరాన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్తో చర్చలకి అంత సుముఖత అయితే చూపించట్లేదు. బట్ స్టిల్ ఇంకా చెదురుమదురు అక్కడ ఇక్కడ గల్ఫ్ దేశాల్లో చిన్నపాటి డ్రోన్ అటాక్స్ అవి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎంతవరకు సయోధ్య కుదురుతుంది ఏంటి అనేది పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం చేసుకోవచ్చు కొద్దిగా. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి తీవ్ర స్థాయిలో అధికమైపోయింది. ఈ క్రూడ్ ఎఫెక్ట్ దాదాపు 4 వారాల పాటు క్రూడ్ చోకింగ్, వీఆర్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్. అంటే నిన్న మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చేసిన ప్రకటన కానీ, రాజ్యసభలో చేసిన ప్రకటన కానీ చూస్తే సంథింగ్ అంటే మనం ఊహించిన దానికంటే కొద్దిగా పరిణామాలు ఎక్కువగానే ఉంటాయి. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్కి సన్నద్ధం కండి అని చెప్పారంటే అది కొద్దిగా తీవ్రమైన స్థితిగానే చెప్పుకోవచ్చు. నిన్న హైదరాబాద్లో ఎస్పెషల్లీ పెట్రోల్ పంప్స్ దగ్గర ఏ స్థాయిలో జనాలు బారులు తీరారో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ప్యానిక్నెస్ క్రియేట్ అవుతుంది, గ్యాస్ కొరత ఉంది. సో అండ్ గ్యాస్ విషయంలో ఎస్పెషల్లీ గల్ఫ్ దేశాల్లో అసెట్స్ మీద దాడులు చేసిన తర్వాత వాళ్ళకి ఇది కోలుకోవడానికి, మళ్ళీ ఆ ప్లాంట్స్ని పునరుద్ధరించి మళ్ళీ గ్యాస్ని యథాస్థానంలో యథావిధిగా సప్లై చేయడానికి తీవ్రమైన సమయం. అంటే ఇదేదో 1-2 నెలల్లో అయ్యే సమయం పట్టే అవకాశం ఉన్నట్లేదు. దానికోసం ఎక్కువ సమయమే పట్టేట్టు కనిపిస్తుంది. అందులో ఎల్పిజి కాకుండా పిఎన్జికి మారాలి అని చెప్పి ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఒత్తిడి అయితే తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల మీద. రాష్ట్రాలు కలిసి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటోంది. సో కొద్దిగా సంథింగ్ మనం అనుకున్న దానికంటే బిగ్గర్ పిక్చర్లో ఏదన్నా సిచ్యుయేషన్స్ ఇబ్బంది పెడతాయా అన్నట్టయితే ఉంది ఇప్పుడున్న కండిషన్స్ని బట్టి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే మన చుట్టుపక్కల దేశాల్లో ఇప్పటివరకు అంటే ఈవెన్ జపాన్ అయినా, కొరియా అయినా క్రూడ్ ఎఫెక్ట్ని భరిస్తూనే ఉన్నాయి. రేషన్ పెట్టడమో లేకుంటే అక్కడ కొద్దిగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించడమో, ఆర్ఎల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ చేసుకోవడము లాంటి సినారియోస్ చెప్పాయి. సో ఇక్కడ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సినారియోస్ ఏమన్నా, ఎందుకంటే క్రూడ్ కన్జంప్షన్ని, పెట్రోల్ కన్జంప్షన్ని గణనీయంగా తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడిన ఈ తరుణంలో కొద్దిగా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. క్రిప్టోస్ బిట్ కాయిన్ దాదాపు $70,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్స్ ఒక్కటే కాకుండా అట్ లార్జ్ దీని తర్వాత దాని చుట్టుపక్కల పరిణామాలన్నీ కూడా తర్వాత మార్కెట్స్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాయన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ప్రెషస్ మెటల్స్ కెన్ షైన్. సో ప్రెషియస్ మెటల్స్ నేను మొన్న 10TV ఇంటర్వ్యూలో కూడా ఒకటి మాట్లాడినప్పుడు, సో యాజ్ ఆఫ్ నో గోల్డ్కి సిల్వర్కి నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు. డాలర్ స్ట్రెంత్ అవడం వల్ల పరోక్షంగా అక్కడి నుంచి డబ్బులు కొన్ని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం వల్ల ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. కానీ సో గోల్డ్కి ఉండాల్సిన ఫ్యాక్టర్స్, సిల్వర్కి ఉండాల్సిన ఫ్యాక్టర్స్ అవి ఉన్నాయి. సో అందువల్ల లోయర్ లెవెల్స్ ఏదైనా డిప్ వచ్చినప్పుడు, కరెక్షన్స్ వచ్చినప్పుడు మనం ల్యాపప్ చేసుకోండి. ఈటీఎఫ్స్లో మనం పెట్టుబడులు కొనసాగిస్తూ ఉండవచ్చు. డిప్స్ని మనం ఒక ఆపర్చునిటీగా కూడా తీసుకోవచ్చు ఎంట్రీ పాయింట్ కోసం. ఇక్కడ ఎఫ్ఐఏస్ నిన్న స్టిల్ దాదాపుగా 8,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు 6,000 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. రూపీ హ్యాస్ పాస్డ్ 3-day రన్ ఆఫ్ హిట్టింగ్ రికార్డులు. రికార్డ్ పతనం అయిపోయిన తర్వాత కొద్దిగా రూపీ రికవర్ అయితే అయింది. బట్ స్టిల్ ₹94 ఆల్మోస్ట్ టచ్ అండ్ గో లాగా ఉందని చెప్పుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ స్టాక్స్ పరంగా మహీంద్రా అండ్ మహీంద్రా విల్ కన్సిడర్ and approve the audit standalone financial results for the 4th quarter, and company also consider and recommended dividend ఆలోచన. Kotak Mahindra Bank on Tuesday informed exchanges that stake sale in Infina Finance Private Limited by Kotak Mahindra has been completed today. సో అది పూర్తి అయిపోయిందని చెప్తోంది. యునైటెడ్ స్పిరిట్స్కి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని దాదాపు 16,660 కోట్ల రూపాయలకి ఒక కన్సార్టియం కొనుగోలు చేసింది. అందులో టైమ్స్ ఇంటర్నెట్ గ్రూప్ కూడా ఉంది. మెట్రోపాలిటన్ మీడియా కంపెనీతో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా కొద్దిగా పెట్టుబడులు పెట్టింది.
సో ఇంటర్ఆర్క్ బిల్డింగ్ సొల్యూషన్స్ ఒక అక్విజిషన్ పూర్తి చేసినట్టు వెల్లడించింది దాదాపు 6 కోట్ల రూపాయలతో. సో ఇవన్నీ కూడా ఇంకా చిన్న చితక యాజ్ ఆఫ్ నో మన గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే పాజిటివ్గానే కనిపిస్తుంది. సో మిడ్ సెషన్ తర్వాత ఎలాంటి మొమెంటం ఉంటుందో కూడా మనం గమనించాలి. యునైటెడ్ స్పిరిట్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ టీమ్ని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్ అండ్ బోల్ట్ అండ్ బ్లాక్ స్టోన్ ఈ 4 కంపెనీస్ కొనుగోలు చేసే వారి ఎనర్జీకి దాదాపు 4,000 కోట్ల రూపాయల గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఒక క్యాపెక్స్ని ఆమోదం తెలిపింది. నాట్కో ఫార్మా తమ అగ్రోకెమికల్ బిజినెస్ని డీమర్జ్ చేయాలని చెప్పి భావిస్తుంది. దీనికి సంబంధించి అప్రూవల్ కూడా వచ్చింది వాళ్ళకి. సీగల్కి 300 కోట్ల రూపాయల మేర ఒక ఆర్డర్ ఏదైతే ఉందో అది 2 టెండర్స్ రద్దయ్యాయని చెప్పి వెల్లడించింది. అట్ ది సేమ్ టైం పూర్వ గ్రీన్ పవర్ నుంచి 400 కోట్ల రూపాయల మేర 2 ఆర్డర్స్ గెలుచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్లో చీర్స్ అండ్ ఫియర్స్ సో ఇవన్నీ కూడా ఉన్నాయి మార్కెట్స్లో. సో స్టే కాషియస్. సో సీజ్ ఫైర్ తర్వాత నిన్న మార్కెట్స్లో ఒక అనూహ్యమైన రీబౌండ్ మనకు కనిపించింది. ఇవాళ కూడా ఒక అదే రీబౌండ్ అయితే మార్కెట్స్లో ఉంటుంది. సో పూర్తి స్థాయిలో మనకి ఎందుకంటే దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ అయితే గట్టిగా ఉండబోతున్నాయి, ఆఫ్టర్ షాక్స్ అనేవి. సో దాని ప్రభావం తీవ్రతను బట్టి మార్కెట్స్ కూడా ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నిన్న ట్రంప్ అండ్ మోడీ గారు ఇద్దరు సంభాషణ జరిగింది, టెలిఫోన్ కాన్వర్జేషన్. సో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆయిల్ షిప్మెంట్స్ని జరగాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కొద్దిగా ఆయన కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. పీఎం రీచెస్ అవుట్ టు స్టేట్స్ టు వర్క్ యాజ్ ఎ టీమ్ ఇండియా. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. కీ కెమికల్స్ రేట్లు పెరుగుతున్నాయి, ఫార్మా కంపెనీస్ మార్జిన్స్కి స్క్వీజ్ అయ్యే అవకాశం ఉంది. పారాసెటమాల్ ఏపీఐ ధరలు 220 నుంచి 550 రూపాయలకి పెరిగాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్. సో సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ రాబోతున్నాయి. ఫార్మా కంపెనీస్కి ఇప్పుడు ఒక ఇబ్బందికర పరిణామం ఉంది. ఎక్కడి నుంచి వచ్చే క్రూడ్ కానీ, ఫార్మా కానీ, స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ కానీ అన్ని కంపెనీస్కి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన షాక్ అయితే ఉండబోతోంది. దీని ప్రభావం కారణంగా ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ 3.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది మార్చి నెలలో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది వరింగ్ ఫ్యాక్టర్స్. గోల్డ్మాన్ సాక్స్ స్లాషెస్ ఇండియాస్ గ్రోత్కు ఫోర్కాస్ట్. సో బిలో 6కి ఫోర్కాస్ట్ కట్ చేసింది. 7% నుంచి 6%కి గోల్డ్మాన్ సాక్స్. ఈ ఎఫెక్ట్ కారణంగా టాప్ కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీస్ కీప్ క్యాపెక్స్ ప్లాన్స్ ఇంటాక్ట్. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో కూడా కొన్ని కన్జ్యూమర్ కంపెనీస్ తమ విస్తరణ ప్రణాళిక కోసం ఇంకా డబ్బులను సిద్ధం చేసుకున్నా, ఇంకా తమ ప్రణాళికలను కొనసాగిస్తూనే ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్. మణిపాల్ హెల్త్ ఐపీఓ కోసం సిద్ధమైంది. దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు ఈ ఐపీఓ ద్వారా సమీకరణ చేయాలి అనేది కంపెనీ ఆలోచనగా ఉంది. జిఎస్పీ క్రాప్ సైన్స్ 200% ప్రీమియంతో లిస్ట్ అవగా సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఇది ఓవరాల్గా 1.05 రెట్లు సబ్స్క్రిప్షన్ రావడం చూసాం. రాజ్మార్గ్ ఇన్ఫ్రా 7% ప్రీమియంతో అయితే లిస్ట్ అయింది. సో సెబీ నే అలో యూ టు గిఫ్ట్ ర్యాప్ ద స్టాక్ మార్కెట్ ఫర్ డియర్ వన్. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కోసం ఒక ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొచ్చి మరింత మందిని మార్కెట్స్లోకి తీసుకొచ్చే విధంగా సెబీ గిఫ్ట్ కార్డ్స్ లాంటివి రూపొందించవచ్చని కూడా ఒక ఆలోచన. సెంటర్ ఫాస్ట్ ట్రాక్స్ న్యాచురల్ గ్యాస్ ఇన్ఫ్రా టు పుష్ పిఎన్జీ షిఫ్ట్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. పైప్ అండ్ న్యాచురల్ గ్యాస్ని మరింత మందిని దీన్ని తీసుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ పుష్ చేస్తుంది. ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలన్న ఆలోచనలో. అలాగే ఓఎన్జీసీ ఈ గ్యాస్ సమస్యల్ని భవిష్యత్తులో ఎదుర్కోకుండా ఓఎన్జీసీ $20 బిలియన్ ఒక టెండర్ని డీప్ వాటర్ రిగ్స్లో తీసి సాధ్యమైనంత త్వరగా గ్యాస్ని ఎక్స్ప్లోర్ చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు ఆధారపడకుండా ఒక ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పి ఆలోచనలో అయితే ఉంది. ఓఎన్జీసీ ఒక మేజర్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. బిజినెస్ స్టాండర్డ్లో ఇండస్ట్రీస్ రీబౌండ్ యాజ్ యూఎస్ పాసెస్ ఇరాన్ స్ట్రైక్స్ అన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం సార్. ఇన్ఫోసిస్ నియర్స్ ఎ లీడర్షిప్ ట్రాన్సిషన్ యాజ్ ఏఐ రీవైర్స్ ఇండస్ట్రీ. సో ఇన్ఫోసిస్లో ఒక లీడర్షిప్ ట్రాన్సిషన్. ఎథర్ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది 1250 దగ్గర. ఈ 3 నెలల కాలంలో 46% మేర పెరిగింది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కూడా చమురు కొరత కారణంగా ఇలాంటి స్టాక్స్ నవలెక్ట్రా, గ్రీన్టెక్ కానివ్వండి, ఎథర్ కానీ, జేబీఎం ఆటో కానీ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మొమెంటం అయితే కనిపిస్తుంది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ 17% మేర నిన్న పెరిగింది. సోలార్ ఇండస్ట్రీస్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. నిన్న కొద్దిగా 1% మేర జంప్ రావడం చూస్తున్నాం. ఇరాన్ అన్రెస్ట్ హోటల్ స్టాక్స్ మీద, హోటల్ సెక్టార్ మీద అయితే ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఫారిన్ అరైవల్స్ గణనీయంగా తగ్గుతున్నాయి. అండ్ ఎయిర్ ఫేర్ ట్రావెల్ కూడా విపరీతంగా పెరిగిన తరుణంలో ఇప్పుడున్న దీనిలో ఎవరు అంతగా ట్రావెల్ చేయడానికి కూడా సుముఖత చూపించకపోవచ్చు. దీని ఎఫెక్ట్ హోటల్ రిలేటెడ్ స్టాక్స్ మీద అయితే పడుతుంది. లేట్ ఎంట్రీ చాలామంది కొత్తగా దాదాపు 30 లక్షల అకౌంట్లు
పీక్ టైంలో ఈ గోల్డ్ అండ్ సిల్వర్లు వచ్చాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా గట్టి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నెట్ ఇన్ఫ్లోస్ వీటిల్లో తగ్గాయి. ఎందుకంటే చూస్తూ చూస్తూ కళ్ళ ముందు 100 రూపాయలు పెడితే ఆ 100 రూపాయలు 70, 80 కనిపిస్తుంటే మళ్ళీ కొత్తగా యావరేజ్ చేయాలని చెప్పి ఎవరు అనుకోరు. సో అందువల్ల నెట్ ఇన్ఫ్లో తగ్గింది అండ్ కొత్తగా అకౌంట్స్ కూడా తగ్గాయి. బట్ స్టిల్ ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం, ఒకవేళ పీక్ లెవెల్ ఎవరిని కొనంటే వాళ్ళు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం మంచిది, యావరేజ్ చేసుకోవచ్చు. సో ఎవరు ఎటుపోయినా రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం అటు రష్యా దగ్గర ఓపెన్ చేసినప్పుడు శాంక్షన్స్ ఎత్తేసినప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి లాపడింది. ఇప్పుడు ఇరాన్ మీద శాంక్షన్స్ ఎత్తేసినప్పుడు మళ్ళీ ఆయిల్ కొనుగోలు చేసి రిలయన్స్ లాపడే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.